తెనాలి మండల వ్యవసాయాధికారిగా మంగళవారం కె సుధీర్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన వ్యవసాయ ఫలాలను పొందే విధంగా కృషి చేస్తారని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలని నూతనంగా మండల వ్యవసాయాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె సుధీర్ బాబు చెప్పారు. విత్తనాలు బయట కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని ఆయన అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతులు అధిక దిగుబడిని సాధించే విధంగా కృషి చేస్తారని సుధీర్ బాబు తెలియజేశారు. రైతు సోదరులందరికీ తెనాలి మండలంలో ఉన్న అందరికి కూడా మెయిన్గా ఏంటంటే నా పేరు కె సుధీర్ బాబు. నేను తెనాలి మండలానికి మండల వ్యవసాయ అధికారిగా కారంచేడు మండలం నుంచి తెనాలి మండలానికి బదిలీపై రావడం జరిగింది. అందరికీ ఏంటంటే రైతులు అందుబాటులో ఉండి రైతులకి ఏదైనా ఉన్నా కానీ అందరూ కూడా అందుబాటులో ఉండి వారి యొక్క ఇది చేస్తానని అందరూ కూడా తెలియజేస్తున్నారండి. అందరికి కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు విధ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇప్పుడు విత్తనాలు ఏదైతే మీరు తీసుకుంటున్నారో అందరూ కూడా ఖచ్చితంగా విత్తనాలు కొనేటప్పుడు వారు రసీదు అడిగి తీసుకున్న వాళ్ళను ప్రైవేటు కొనుగోలు చేసినా కానీ లేకపోతే ఎక్కడైనా మీరు బయట మండలం దాటి కొనుగోలు చేసినా ఎక్కడైనా సరే మీ రైతు సోదరులు అందరూ కూడా ఆ యొక్క రసీదు తీసుకోవాలను. అదేవిధంగా బ్యాగ్కి ట్యాగ్ ఉంటుంది మాయిశ్చర్ కన్నా అలాంటి సంబంధించి ఆ ట్యాగ్ కూడా మీరు భద్రపరుచుకున్నట్లయితే మనకి ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ దాని మీద తీసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ పంటకాలం పూర్తయ్యే వరకు ఖచ్చితంగా విత్తనాల విషయంలో ఈ జాగ్రత్త పాటించవలసిందని రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తానండి.